ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పైన శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొటెస్ట్ విజువల్స్ని తన బాధ్యతతోటి వాస్తవాలు ఏందో జనానికి చూపించే ప్రయత్నము లెజెండ్ టీవీ ఏదైతే మా సోదరుడు కేశవనేని ప్రవీణ్ చేసిండో ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడంతో ఆయన తలకి దెబ్బ తాకి చాలా తీవ్ర గాయం ఏర్పడ్డది. తప్పనిసరిగా ప్రవీణ్ కుటుంబానికి ఆయనకి అండదండగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పి నన్ను ఇక్కడ పంపించిండ్రు. ఏదున్నా కూడా హాస్పిటల్ ఖర్చు ఆల్రెడీ మా సోదరుడు మెట్టు సాయి కుమార్ ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా పార్టీ తరఫున వారికి కొంచెం ఆర్థిక సాయం అందించడం జరిగింది. తప్పనిసరిగా వారికి ఏదైనా కూడా వారి హెల్త్ కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ప్రొటెస్ట్ అనేది శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం అనేది అందరి బాధ్యత, అందరి నైతిక అర్హత, అది ప్రజాస్వామ్యంలో కామన్. భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళడము ఇది అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఈ క్రమంలో రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేసే సంస్కృతి, అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. సరే మా పైన కోపం ఉంటే మా పైన మీరు రాళ్ళు ఇస్తడం ప్రయత్నించారు. ఈరోజు ఒక సోదరుడు జర్నలిస్ట్కి ఈరోజు నెత్తిపలికి రక్తం వచ్చే పరిస్థితి ఏర్పడదు. జరగరాని ఇంకేదైనా జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత ఎవరు వివరిస్తారు? ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి ఒక సిచ్యువేషన్స్ని చేయకూడదని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వారు కూడా ఏదైతే వారు చేసిన తప్పుని వచ్చి అంగీకరించి ప్రవీణ్కి క్షమాపణ చెప్పవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే అంటున్నా, మా పైన కానీ ఎవరిపైన కానీ ప్రొటెస్ట్ చేస్తే రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. మేము రాళ్లతోటి కట్టెలతోటి మేము దాడి చేయలేదే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అవకాశం, హక్కు ప్రతి ఒక్కరు కూడా కల్పించాలి. కానీ నిరసన తెలియజేసే రాళ్లతోటి కట్టెలతోటి ఈ రకంగా ప్రవర్తిస్తామని సరైన విధానం కాదు. తప్పనిసరిగా ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే వారు చేసిన తప్పు ఈరోజు భారతదేశ యువకుల పక్షాన శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ నిజంగా వారి కోపం, ఆక్రోశం అంటే మా పైన చూపించేది ఉండే. కానీ సగటు జర్నలిస్ట్ ఏదైతే తన బాధ్యత, తన వృత్తి ధర్మాన్ని తను చూపిస్తుంటే ఈరోజు తనపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరము. దాన్ని సమర్థించుకోనికి లేదు మేము దాడి చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి అసలు మాటలు మాట్లాడటం సరైన విధానం కాదు. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు భారతీయ జనతా పార్టీ విధానం. తప్పనిసరిగా వారికి తగిన గుణపాటి శాస్తి ప్రజలను నేర్పిస్తారు. అమ్మాయి జరిగిన విజువల్స్లో సిచ్యువేషన్లో చాలా క్లియర్గా కనబడ్డది. ఎవరు ఆడ ప్రొటెస్ట్లో స్వయంగా శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వ విప్పుగా శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు కానీ కర్రలు ఏవి లేకుండా కూడా మేము అక్కడికి వెళ్ళి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. మేము బీజేపీ ఆఫీస్ దాకా కూడా వెళ్ళలే. ఆ బ్యారిగేడ్స్ దగ్గరనే ఆగి మా నిరసన మేము తెలియజేసినాము. సోదరుడు ప్రవీణ్ కూడా అప్పుడే నా వాయిస్ తీసుకున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కట్టెలతోటి రాళ్లతోటి ఆఫీస్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి దాడి చేయాల్సిన సంస్కృతి ఎందుకు? పోలీస్ అధికారుల చేత లాఠీలు ఉన్నాయంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి లాఠీలు వాడతారు. కానీ ఈరోజు బీజేపీ కార్యకర్తల చేతిలో లాఠీలు పట్టుకొని ఈ రకంగా దాడులకు పాల్పడతామంటే ఏ దిక్కున తీసుకొని వెళ్తున్నారు? వారు చేసిన ఒక తప్పుని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించేది కూడా బల్మూరి వెంకట్కో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయం పైన కాదు. భారతదేశ యువత ఈరోజు ఢిల్లీ నడిబొట్టున వచ్చి మాకు న్యాయం చేయండి, ఇప్పటివరకు 150 పేపర్లు లీక్ అయినా 28 మంది విద్యార్థులు చనిపోయినరు, దానికి సమాధానం చెప్పమని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకపోగా ఈ రకంగా తిరిగి దాడులు చేయడం అనేది సరైన విధానం కాదు. ఎవరు చేసినా కూడా కట్టెలతోటి రాళ్లతోటి రేపొద్దున మా వాళ్ళు దాడి చేసినా తప్పనిసరిగా ఈ యొక్క సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. మనకి స్వాతంత్రం రాకముందు పోలీస్ అధికారులతోటి ప్రజలపైన దాడులు చేపించిన సంఘటనలు మనం చూసినాం. ఈరోజు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన మన దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీస్ అధికారులతోటి ఈ రకంగా దాడులు చేసే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ ప్రవీణ్కి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం. ఏదున్నా కూడా చూసుకోవడం జరుగుతుంది.